హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయకండి. గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు ఇటు తెలంగాణలో కానీ లేదంటే రాయలసీమ కానీ లేదంటే ఆంధ్రాలో కానీ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పత్తి పంటలు వచ్చేసి దాదాపు చాలా ఏరియాస్లో డ్యామేజ్ జరిగినాయి. దాంతోపాటు చాలా ఏరియాస్లో పూత రాలడం కూడా జరిగింది. సో దానికని ఇప్పుడు మనము పూత ఆల్రెడీ డ్యామేజ్ జరిగిందని పూత రాలిందని ఏం చేయలేము. బట్ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏదో వర్షాలు తగ్గిన తర్వాత పంటలు కొన్ని ఏదైతే పత్తి చేనులు ఉన్నాయో రికవరీ అవుతా ఉన్నాయి, మళ్ళీ గ్రీనిష్ వస్తూ ఉన్నాయి. ఆకు కింది భాగంలో ఏదైతే ఎరుపు అవుతా ఉందో అది మళ్ళీ గ్రీనిష్ అవుతా ఉంది, తోటలు బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి మళ్ళీ. సో ఈ టైంలో ఏదైతే రాలిన పూత ఉందో ఆ పూత మళ్ళీ మనకి తిరిగి రావాలి, వస్తున్నటువంటి గ్రోత్ మీద అలాగే మంచి కాప్ సెట్ అవ్వాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఈ జేటీ కాట్ అనేది స్ప్రే చేసుకోండి ఒకసారి. సో ఇది ఎందుకు పర్టికులర్గా ఈ టైంలో రికమెండ్ చేస్తా ఉన్నానంటే ఆల్రెడీ మీకు ఎంతో కొంత డ్యామేజ్ జరిగి ఉంటుంది, ఎంతో కొంత పూత రాలి ఉంటుంది. మళ్ళీ ఇమీడియట్గా పూత తీసుకురావాలి అంటే ప్రజెంట్ ఉన్న టైంలో ఈ జేటీ కాటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. మీకు పై ముడత కింది ముడత 2 ముడతలు పోతాయి. దాంతోపాటు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. దాంతోపాటు చాలా చక్కటి మంచి ఫ్లవర్ వస్తూ ఉంటుంది. కనుక 100% ఈ టైంలో ఈ జేటీ కాట్ అనేది ఒకసారి స్ప్రే చేసుకోండి. ఒకవేళ మీ పత్తి పంటల్లో ఒకవేళ పురుగు సమస్య కనుక ఉంటే ఈవెన్ మీకు ఏదైతే పూతల పురుగున్నా లేదంటే లైట్గా కాయతొలుచు పురుగున్నా, లద్దె పురుగున్నా, సన్న పురుగున్నా, లబ్బర్ పురుగున్నా కూడా మీరు ఈ టైంలో కంపల్సరీగా దీనికి కాంబినేషన్గా మీరు కాన్సార్ కానీ లేదంటే ఎవిడెన్స్ కానీ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలనుకుంటే ఒకసారి కాన్సార్ కానీ లేదు, ఈ కాన్సార్ లేదనుకుంటే ఎవిడెన్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కాంబినేషన్గా ఇచ్చుకోవచ్చు. లేదు మాకు పురుగు సమస్య ఏం లేదన్న అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒకటి జేటీ కాటు దాంతోపాటు మీరు బోరాన్ ఇచ్చుకోవచ్చు. కంపల్సరీగా ఈ టైంలో పూత దశలో ఒకసారి జేటీ కాట్ స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మన ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ స్ప్రే చేయండి. ఇది రాజల్ గోల్డ్కి ఒక 80 రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేయండి. ఖచ్చితంగా మీ పత్తి పంటలు చెట్టుకు ఒక 20-30 కాయలు ఫ్రెష్గా కొత్త కాయలు అయితే సెట్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.